హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. ఈ రోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, మేమైతే హాస్పిటల్కి అయితే వచ్చినాం అనమాట. ఎందుకంటే మా చిన్న అబ్బాయికి జ్వరము విరోచనాలు అయితే పెట్టినాయంట. మా పెద్ద అబ్బాయికి పోయారు, మా చిన్న అబ్బాయికి కూడా వచ్చిందనమాట. ఇంకేం చేస్తాం సార్, ఇంకా హాస్పిటల్కి అయితే లోపలికి అయితే వెళ్ళినాం ఫ్రెండ్స్. ఓపీ అయితే రాపించినాం అనమాట. ఆ అమ్మాయి అయితే జ్వరం టెంపరేచర్ అనేది చూసిందనమాట. ఇది 100 దాటింది ఫ్రెండ్స్. ఇంకా వెయిట్ అయితే వేసింది. వెయిట్ వేసినాక ఇంకా ఓపీ బుక్ అయితే రాసిచ్చింది ఫ్రెండ్స్. ఇంకైతే డాక్టర్ వచ్చేదాకా వెయిట్ చేయమన్నది. ఇంకా లోపల అయితే వెయిట్ చేయమన్నది ఫ్రెండ్స్. ఇంకా లోపలికి అయితే పోయి కదవడానికి కూర్చున్నమాట. ఇంకా అటు ఇటు వాడు ఏడుస్తుంటే మా బాబు అటు ఇటు తిప్పాం. లోపల అయితే పిల్లలందరూ ఏడుస్తారని బొమ్మలు పెట్టారు ఫ్రెండ్స్ అనమాట. అందరు చుట్టానికి ఇంకా డాక్టర్ అయితే వచ్చింది. లోపలికి అయితే వెళ్ళి ఇంకా డాక్టర్ తోటి అయితే మాట్లాడినాం ఫ్రెండ్స్. ఏంది ఇబ్బంది అంటే ఇలా విరోచనాల జ్వరం అని చెప్పానమాట. డాక్టర్ అయితే చెక్ చేసాడు అనమాట. చెక్ చేస్తుండనమాట. ఇంకా చూసి ఇంకా రాసుకున్నాడు అనమాట. ఇంకా అలాగే మా పెద్ద అబ్బాయి కూడా కొంచెం నీరసంగా ఉంది చూడండి అంటే చూసాడు అనమాట డాక్టర్ అయితే. ఇంకా అబ్బాయికి కూడా చూసి ఇంకా ఏమైంది అబ్బాయిని అడుగుతుంటే వాడు సమాధానం అయితే అస్సలు చెప్పలేదు. డాక్టర్ అయితే పెద్ద అబ్బాయిని చూసిండు ఫ్రెండ్స్. చూసి ఇంకేం లేదమ్మా, అబ్బాయి కొంచెం వీక్ గా ఉంది కాబట్టి కొంచెం అందుకే అట్టున్నాడు అని చెప్పిండు. సరే అమ్మా, ఇప్పుడు నేను వీళ్ళిద్దరికి టానిక్లు అయితే రాసిస్తాను, సిరప్పులు మాత్రలు అయితే ఇస్తాను, మీరు జాగ్రత్తగా అయితే వాడండి అని చెప్పిండు. సరే అని అయితే నాకు అక్కడ చెప్తున్నాను అనమాట. నేను వింటున్నా, జాగ్రత్తగా వినమ్మని చెప్పిండు. ఇక్కడ ఓఆర్ఎస్ అయితే జ్యూస్ ఇచ్చిండనమాట. అవి తాగితే మంచిదమ్మా, విరోచనాలు తగ్గుతాయి, ఇలాంటివి తీసుకోండి. ఇక్కడ ఇలాంటివి బయట కూడా అమ్ముతారు, ఇలాంటివి అయితే తీసుకోవచ్చు. దీని మీద ఒక పేరు అయిన ఉంటుంది, అది చూసి తీసుకోండి. ఇంకా ఇచ్చిన టానిక్లు టాబ్లెట్లు అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఇంకా ఇద్దరికి అయితే తీసుకున్నాము. మేము హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేసాము అనమాట. అమ్మ అయితే బాయ్ చెప్తుంది. ఇంకా వచ్చేసినాం ఫ్రెండ్స్. వచ్చేసి ఇంకా మా అబ్బాయి టిఫిన్ చేస్తానంటే, ఇడ్లీ తింటానంటే ఇంకా ఇడ్లీ షాప్కి అయితే పోయినాం అనమాట. ఇంకా అక్కడికి పోతే ఇంకా దోశ అని అడిగిండు. ఇంకా మేమైతే ఇద్దరం దోశ తిన్నాం ఫ్రెండ్స్. తిని ఇంకా చేరొక దోశ తిన్నారు అనమాట. ఇంకా మా అబ్బాయి అయితే అసలు తినట్లేదు, చిన్న అబ్బాయి అయితే. ఇంకా మేమిద్దరం అయితే తినేసినాం. బయటకు వచ్చినామంట చేయి కడుక్కోవడానికి. ఇంకా నీళ్లు మా పెద్ద అబ్బాయి అయితే లోపలికి పోయి మంచి నీళ్ళు తీసుకురాపోరా అంటే తీసుకొచ్చిండు ఫ్రెండ్స్. తాగి తీసుకురామని చెప్పిన. ఇంకా వాడేమో కూలింగ్ నీళ్ళు తెచ్చిండు ఫ్రెండ్స్. నాకు మొదలు పళ్ళు చివ్వని చల్ల నీళ్ళు దగ్గరకు. ఇంకా అక్కడైతే ఇంకా నీళ్ళు తాగేసి ఇంకా బయలుదేరిన ఫ్రెండ్స్. ఇంటికి పోవాలని బయలుదేరినమాట. ఇంకా కేక్ షాప్ లో పోయి ఇంటి దగ్గర పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ కోసం ఏమన్నా తీసుకుందామని లోపలికి అయిపోతున్నా. నచ్చిన అయితే తీసుకొని వచ్చాం. వాళ్ళకైతే కేక్ ఇష్టం ఫ్రెండ్స్, అందుకే కేక్ బన్ అయితే తీసుకొని వచ్చాం. తీసుకున్నాను అనమాట. ఇంక ఇంటికి అయితే వస్తుండే చిన్నోడు అయితే నిద్రపోతుండే ఫ్రెండ్స్. ఇంక అందుకని ఇలా పండేసుకున్నాను అనమాట వాళ్ళ నాన్న మీద. ఇంకా మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫుల్ వీడియో కావాలంటే మా ఛానల్ పేరు కింద క్లిక్ చేసినట్టయితే ఫుల్ వీడియో వచ్చింది.